జేపీ న్యూస్. మండలం దేవుడు వెల్లంపల్లి గ్రామంలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే శ్రీ 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 స్తంభాల గిరీశ్వర స్వామివారి తిరునాళ్ల మహోత్సవాలకు ఈ సంవత్సరం కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరునాళ్ల నిర్వహణపై ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 3 రోజుల పాటు సాగే ఈ తిరునాళ్లకు వేలాది మంది భక్తులు హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు 60,000 నుండి 70,000 మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్న 16 బస్సుల స్థానంలో ఈసారి 25 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వెంకటగిరి, శ్రీకాళహస్తి, రాపూరు తదితర ప్రాంతాల నుండి భక్తులు సులభంగా చేరుకునేలా రవాణా శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. గత సంవత్సరాల్లో ఎదురైన పార్కింగ్, ట్రాఫిక్ మరియు లైటింగ్ సమస్యలు ఈసారి తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆలయానికి కిలోమీటర్ దూరంలో అన్ని సౌకర్యాలతో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తిరునాళ్ల సమయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ స్వచ్ఛ రథం వాహనాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆర్డీఓ ఎం భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు త్రాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. తిరునాళ్ల సమయంలో రెవెన్యూ, పోలీసు, పంచాయతీ మరియు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. భక్తులు సౌకర్యంగా స్వామివారిని దర్శించుకునేలా అదనపు సిబ్బందిని నియమిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డక్కిలి మండల తహసీల్దార్ ఎం శ్రీనివాసులు, సిఐ ఏవి రమణ, అధ్యక్షులు మాధవయ్యపాలెం పిఎసిఎస్ అధ్యక్షులు ఏలేశ్వరం రామచంద్ర నాయుడు, వెంకటగిరి తహసీల్దార్లు, పోలీసు అధికారులు, మండల నాయకులు, ఆలయ సిబ్బంది, కార్యకర్తలు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్తంభాలగిరి ఈశ్వరయ్య తిరునాళ్ళు ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రేపు జరగబోయేటువంటి 3 రోజులు తిరునాళ్ళలో దాని గురించి ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకొని చర్చించి గతంలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా దానికన్నా ఇంకా మిన్నగా జరిగే విధంగా ఈరోజు మరి ఆర్డీఓ గారు కానీ మేము అందరం కూడా కలిసి రామచంద్ర నాయుడు అందరం కలిసి బాగా చేయాలనే కాన్సెప్ట్తో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ ఫెసిలిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, దర్శనం కానీ అన్నీ కూడా సిస్టమేటిక్గా జరగాలి. అదేవిధంగా అన్నదానం కూడా 25-30 వేల మందికి రెడీ చేస్తూ ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అసౌకర్యం కలగకుండా వచ్చి దేవుని దర్శించుకొని వాళ్ళు భోజనం చేసుకొని పోయే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో బస్సులు కూడా 16 ఉండేటివి. ఈసారి ట్రాన్స్పోర్టేషన్ కూడా పెంచమని చెప్తా ఉన్నాం. 25 బస్సుల దాకా ఈ స్తంభాలగిరికి వచ్చే విధంగా ఇటు రాపూర్ కానీ, వెంకటగిరి కానీ ఒక 25 బస్సులు తిరిగే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు కూటమి నాయకులకి, ప్రెస్ మిత్రులకి వచ్చిన హిందూ సమాజాన్ని ప్రోత్సహించడానికి నమస్కారం. మరి దేవుని వెల్లంపల్లిలో జరిగిపోయే తిరునాళ్ళకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. నా పక్కన ఉన్న వారికి సుమారుగా చెప్తున్నారు 12 సంవత్సరాల నుంచి ఇంకా చెప్తున్నారు. గడిచిన 17 సంవత్సరాలు ఈ 12 సంవత్సరాలు ఏ ఉత్సాహంతో అయితే చేశారో 13 సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో చేయాలని కోరుకుంటున్నాము. మొదటి. రెండోది వచ్చేసి ఇక్కడ ఏవైతే చిన్న చిన్న లోటుపాట్లు అంటే ఏదైతే లైటింగ్ విషయం కానీ, ట్రాఫిక్ విషయం కానీ, గ్యాస్ కొరత కానీ ఉన్నాయో అవన్నింటినీ కూడా ఏవి కూడా ఒక కిలోమీటర్ దూరంలో నుంచే దాన్ని చూస్తాం మనం. అంటే ఆ యొక్క సమస్యలన్నీ కూడా 1 కిలోమీటర్ ఈ యొక్క తిరునాళ్ళకి సంబంధించి 1 కిలోమీటర్ దూరంలో ఉండేదాన్ని చూస్తాం. గ్యాస్ కొరత ఉందన్నారో దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చాము. ఏదైతే లైటింగ్ తక్కువ ఉందన్నారో లోకల్ ఉండే నాయకులు నాయుడు గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ ప్రోత్సాహం వల్ల ఈ యొక్క ఈ లైటింగ్ సమస్య అనేది ఈసారి తీరుతుందని ఎస్ఐ గారు కూడా, సిఐ గారు కూడా స్పష్టం జరిగింది. మరియు ఈ ట్రాఫిక్ కొరత ఏదైతే ఈ ట్రాఫిక్ సమస్యలు ఏవైతే ఉన్నారో వాటికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఏమైనా సూచనలు కానీ, సలహాలు కానీ మనం ఉండేదని చెప్తే మనం. ఇంకొకటి, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు బట్టి చూస్తుంటే ఫేక్ న్యూస్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది, మంచి న్యూస్ అనేది కొంచెం స్లోగా స్ప్రెడ్ అవుతుంది.
ఈ ఫేక్ న్యూస్ సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించి ఫేక్ న్యూస్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. వెంటనే మమ్మల్ని రీజాయిన్ పెడుతున్నారు. దానికి సంబంధించి టెంపుల్ డిపార్ట్మెంట్ కి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి పోలీస్ వారికి కూడా చెప్పడం ఏంటంటే, ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే పోలీస్ వారు ఒక డెడికేటెడ్ ఒక పర్సన్ పెట్టి ఆ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులకు సంబంధించి అప్పటికప్పుడే రీజాయింట్ రిసీవ్ చేస్తే బాగుంటుంది. రీజాయింట్ ఇన్ ద సెన్స్ అది ఫేక్ న్యూస్ అని చెప్పగలిగితే అది ఒక పర్ఫెక్ట్ థింగ్ లాగా అవుతుంది. ఇంకొకటి ఈ సంవత్సరం నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయమని చెప్తున్నాం. ఎప్పుడు కూడా ఈ అడ్వర్స్మెంట్స్ ఎక్కడ వస్తుందంటే మన యొక్క పోలీస్ వారు చేస్తున్న చిన్న అంటే జాగ్రత్తలో తీసుకున్న నిర్ణయాల వల్ల తొందరగా భక్తులకి తొందరగా దర్శనం చేయించాలి అనే సదుద్దేశంతో చేసే వాటిల్లో చిన్న లోటుపాట్లు ఏవైతే వస్తాయో దాన్ని ఎవరైతే హిందూ ధర్మ సమాజానికి ఎవరైతే వ్యతిరేకులు ఉంటారో వాళ్ళంతా కూడా ప్రోత్సాహం చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి అడ్వర్స్మెంట్స్ కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ కానీ వాటికి సంబంధించి ఈఓ గారికి మరియు మా పోలీస్ డిపార్ట్మెంట్ కి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి చెప్పడం ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయమని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ యొక్క మన ఎమ్మెల్యే గారికి 12వ సంవత్సరం ఈ 12వ సంవత్సరం కూడా కళ్యాణోత్సవం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బాగా జరుపుకుంటారని తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి ఈ దక్కిలి మండలంలో ఉన్నటువంటి వెల్లంపల్లి గ్రామంలో దేవుడి వెల్లంపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్తంభాల గిరీశ్వర స్వామివారి తిరునాళ మహోత్సవం సందర్భంగా రేపు 5వ తారీఖు అంటే ఏప్రిల్ 5, 6, 7, 8 4 రోజుల పాటు ఇక్కడ తిరునాళ మహోత్సవం జరుగుతుంది. దీని సందర్భంగా మనకి 5వ తారీఖు నుంచే పోలీసు వారి బందోబస్తు అనేది ఇక్కడ పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 160 మంది పోలీస్ సిబ్బందితోని ఒక 4 సిఐలు అట్లాగే 8 మంది ఎస్ఐలతోని ఈ యొక్క బందోబస్తుని పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని సందర్భంగా పోలీస్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 3 వైపులా కూడా పార్కింగ్ ప్లేస్లు అనేది ఒక 1/2 కిలోమీటర్ రేడియస్ దూరంలో ఆపేయడం జరుగుతుంది. అక్కడ 2 వీలర్స్ కావచ్చు, 3 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, అన్నీ కూడా మనకి పార్కింగ్ అనేది పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బస్సు కూడా ఆర్టీసీ బస్ స్టాండ్కి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఎవరికి కూడా ఏ రకమైనటువంటి చిన్న ఇబ్బంది కూడా లేకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వారికి సంబంధించినటువంటి ఎవరికైనా సరే చిన్నపిల్లలు కావచ్చు, అలాగే ముసలి వాళ్ళు కావచ్చు, అలాగే అన్ని రకాలైనటువంటి కేటగిరీలో ఉన్నటువంటి అందరు భక్తులకు కూడా సకాలంలో ఈ యొక్క దర్శనాలు జరిగే విధంగా మా క్యూ లైన్ల దగ్గర మా పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దేవస్థాన కమిటీ వారితో కానీ, అలాగే మున్సిపల్ శాఖ వారితో కానీ, మిగతా అన్ని శాఖలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏ రకమైనటువంటి ఇబ్బంది, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వాటర్ కావాల్సి వస్తుంది, అలాగే మజ్జిగ, అలాగే సకాలంలో వాళ్ళకి ఆహారం, అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కల్పిస్తూ ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఈ యొక్క ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మన క్రైమ్ పార్టీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే మఫ్టీలో ఉండి దొంగల్ని ఈజీగా గుర్తించి వారిని అడ్డుకోవడానికి అదొక పార్టీ. అలాగే పబ్లిక్ని అవేర్నెస్ చేయడానికి కోసం ఆటోలో అందరికీ తిరుగుతూ చుట్టుపక్కల అన్ని చుట్టూ తిరుగుతూ వాళ్ళకి అవేర్నెస్ చేయడం ఒకటి. అలాగే ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి తప్పిపోయిన వారి గురించి, లేకపోతే ఎవరైనా సరే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని తెలుసుకోవడం కోసం, ఎందుకంటే ఆ టైంలో సెల్ ఫోన్ నడవదు కాబట్టి వాటి గురించి కూడా ఇక్కడ అనౌన్స్మెంట్ చేయడం కోసం పోలీస్ సిబ్బంది అన్ని వేళలా కూడా రాత్రింబగళ్ళు ఇక్కడ అందుబాటులో ఉంటారు. అలాగే ఈ యొక్క క్యూ లైన్ల దగ్గర ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముసలి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళకి కానీ సకాలంలో వాళ్ళకి దర్శనాలు అయ్యే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏ చిన్న సమాచారం తెలిసినా కూడా పోలీసు వారికి ఎమ్మటే 100కి కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ వారికి కావచ్చు ఈ సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ డ్రోన్స్ కూడా ఈసారి 2 డ్రోన్స్ రాత్రి పగులు 2 కూడా నైట్ విజన్ డ్రోన్స్ కూడా ఏర్పాటు చేశాం. అలాగే స్పెషల్ పార్టీని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ దగ్గర కావచ్చు, లేకపోతే గ్రామోత్సవంలో కావచ్చు, కళ్యాణంలో కావచ్చు, అలాగే ఇక్కడ దర్శనాల్లో కావచ్చు, భోజనాల దగ్గర కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఈవెంట్స్ దగ్గర కూడా పోలీసు బందోబస్తు అనేది పకడ్బందీగా ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా చేయడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
श्री श्रीनिवास कुलदैवतन्नः श्री श्री भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे नीललक्ष्मीः वयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वर्चस्ववाजस्य वाराज्यमाभीत स्वभावाहं महीयसे धान्यं धनं पशुं दीर्घमायुर्वर्तयेन वर्धयन्ति शतमेन मेन शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमितायुष्येवेन्द्रिये प्रतिष्ठति सर्वतः